అంబేద్కర్ జయంతి ఉత్సవం 133వ ఉత్సవం ఇది. మా అరుంధతి బంధు సేవా మండలి మిద్దకృష్ణ, వివిధ బస్సుల నుంచి వచ్చిన పెద్దలు, మాణికరావు, మా చైర్మన్ అంజన్న, వివిధ బస్సుల నుంచి వచ్చిన పెద్దలు అందరూ ఈ ప్రతి సంవత్సరం మేము అంబేద్కర్ జయంతి నిర్వహిస్తాము. ఆరు బాబు జగజీవన్ రామ్ జయంతి నిర్వహిస్తాము. వివిధ బస్సుల నుంచి ఓలాల సంఘాలలో నిర్వహించుకుంటారు. ఇది అన్ని బస్సులలో ఇది నిర్వహించుకుంటారు. ఈ యొక్క ఉత్సవాలు ఇక కంటిన్యూ ఇక్కడ వస్తుంటారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ హెడ్ ఆఫీస్కి వస్తుంటారు. ఈ అందరికీ ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని నా యొక్క కోరిక. అలానే అతని ఆశయాలు కూడా మనం నెరవేర్చుకుంటూ అతను ఇచ్చిన రాజ్యాంగానికి మనం లోబడి ఆ రాజ్యాంగాన్ని వనరులను మనం ఉపయోగించుకొని మనందరం డెవలప్ కావాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి. అందుకే ఏదంటే ఇవాళ రేపు ఏదో రాజ్యాంగాన్ని అది మారుస్తా కాదు, రాజ్యాంగాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగాంతాన్నే ఇలా బహుజనులంతా బాగుపడుతున్నది. దళితులు కానీ, బహుజనులు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళందరికీ ఒక దారి చూపించి ఒక రిజర్వేషన్ కల్పించి మనందరినీ ఆదుకున్న అంబేద్కర్కు మనమందరూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని నేను కోరుకుంటాను. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ జయంతి, ఇది 133వ జన్మదిన ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు యావత్ భారతదేశంలో కాక ప్రపంచంలో కూడా కొన్ని సంస్థలు మన అంబేద్కర్ గురించి చాలా ప్రత్యేకంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు వారికి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈరోజు పండుగ. అయితే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మనం జరుపుకుంటూనే ఉన్నాం. కానీ ఇది ఎక్కువ మట్టుకు ఎస్సీల వరకే ఇది పరిమితమైంది. కానీ బీసీలు కానీ అటువంటి వాళ్ళు, అగ్రకులాలు ఎక్కడ జరుపుకున్న దాఖలాలు నాకు కనపడదు. కానీ ఆయన రాసిన రాజ్యాంగం మాత్రం అందరూ వాడుకుంటున్నారు. అన్ని వర్గాల వరకు బీసీలు కానీ ఎస్సీలు ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. కానీ వాళ్ళకు కూడా అది అర్థమైతే లేదు ఆయన రాసింది ఏంది అనేది. ప్రతి ఒక్కరికి లాభం చేకూరే విధంగా ఆయన రాసిండు. అయితే అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము ఇక్కడ త్యాగరాయ సభ సుందరయ్య కళా కేంద్రంలో చేస్తే ఇంకా బాగుంటుందని మన అర్జున సేవక మండలి, మన బంధు సేవా మండలి, అరుంధతి సేవా మండలి ప్రత్యేకంగా గుర్తింపు మన తెలంగాణలోనే కాక యావత్ భారతంలో గుర్తింపు పొందాలని మీకు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఇంకా ఇలాగే కార్యక్రమం జరపాలని మన చుడి బజార్ బస్తీలో బాబాసాహెబ్ అంబేద్కర్ అరుంధతి సేవా మండలి ఆధ్వర్యంలో అధ్యక్షులు మిద్దకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గారు, కమిటీ సభ్యులు, ఈ చుడి బజార్ అనుబంధ బస్తీల కుల పెద్దలందరూ కూడా ఈరోజు ఈ భవన్కి వచ్చి గొప్పగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, వారి కోసం ఎన్నో మేల్పనులు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఈరోజు ఘన నివాళులు జరిపించడం అనేది జరుగుతుంది. జై భీమ్.